జాతీయ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమపై దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కల్చర్ తగ్గిందని, ఎవరి కుంపటి వారిదే అన్న వాస్తవాన్ని అల్లు అరవింద్ మరోసారి గుర్తు చేశారు. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సాధించిన విజయాలపై పరిశ్రమ తరపున సరైన స్పందన రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడారు. ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు ఏకంగా 7 అవార్డులు గెలుచుకున్నాయి. ఇది గొప్ప గౌరవం. ఈ సందర్భంలో సైమా బృందం ముందుకొచ్చి జాతీయ అవార్డు విజేతలను సత్కరించడం నిజంగా అభినందనీయం. కానీ మన తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఈ విజయాన్ని పట్టించుకోలేదు. జాతీయ అవార్డులు రావడం అనేది ఒక పండుగలా జరుపుకోవాల్సిన విషయం. కానీ అది జరగలేదు అని అన్నారు. తెలుగు సినిమా గౌరవం కాపాడాల్సిన అవసరం ఉందని అల్లు అరవింద్ తన మాటల్లో స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపును కేవలం వ్యక్తిగతంగా కాకుండా పరిశ్రమ మొత్తం గౌరవించాలని అభిప్రాయపడ్డారు. విజేతలను సత్కరించడం ద్వారా వారి కృషికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. ఇలాంటి విజయాలు కొత్త తరానికి ప్రేరణ కావాలని ఆకాంక్షించారు. ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో ఒకరికొకరు మద్దతివ్వాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అలాగే అగ్ర హీరో అల్లు అర్జున్ తండ్రి అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1970 దశకంలో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన గత 5 దశాబ్దాలుగా తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు.